ఈ ప్రమాణాలు కావాలంటే సేఫ్టీ నామ్స్ ఫాలో కావాల్సిందే. చూసారా కారణం చూసారా? ఆయన దగ్గర ఉన్న 2 ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. ఏంటివని? కటింగ్ ప్లేయర్ అండ్ టెస్టర్. అవి 2 సరిపోలే రాక్షసుని చంపడానికి, ప్రమాదాల రాక్షసుని చంపడానికి అవి 2 సరిపోలే. పనిముట్లు, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అవి 2 సరిపోలే. ప్రమాదాల రాక్షసుడా మళ్ళీ ఎక్కడున్నావో, మళ్ళీ ఎక్కడున్నావో, మళ్ళీ ఎక్కడున్నావో? ఈయన దగ్గర కటింగ్ ప్లేయర్ ఉంది, కానీ మళ్ళీ పడుతున్నాడు. కూడా నీ దగ్గర ఉన్న పనిముట్లు ఇంకా సరిపోలేదు. దీని ప్రకారంగా నీకు ఇంకేదో లోపం ఉన్నది. ప్రమాదాల రాక్షసు నుంచి బారిని తప్పించు. రాక్షసుడు ఈయన దగ్గర ఉన్న ఏంటి? హెల్మెట్ ఉంది, హ్యాండ్ గ్లౌజ్ ఉంది, జాకెట్ ఉంది, కటింగ్ ప్లేయర్ ఉంది, స్క్రూ డ్రైవర్ ఉంది. మొత్తానికైతే ప్రమాదాల రాక్షసుడు కింద పడిపోయాడు. పడిపోయినట్టేనా? ప్రమాదాల రాక్షసుడు పడిపోయినట్టేనా? దురదృష్టం ఏంటంటే సరిపోలేదు. ప్రమాదాల రాక్షసుడు బతుకుతున్నాడంటే కారణం ఏంటి? లేవు, ఇంకా ఏదో ఒక లోపం ఉన్నది. అది ఏమై ఉంటుంది? అది ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? ఎర్త్రాడ్ అయి ఉంటుంది. చూద్దాం. హెల్మెట్ ఉంది, యంత్రాలతో కింద పడిపోయాడు రాక్షసుడు. యంత్రాలతో పడిపోయాడు, యంత్రాలతోనే. సో పనిముట్లు అన్నీ ఉంటే, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అడుగుడు, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటే యంత్రాలతో పడిపోయాడు ప్రమాదాల రాక్షసుడు. ప్రమాదాల రాక్షసుడా, ఎన్పిడిసి నుంచి పారిపో. వరంగల్ నుండి ఇంకొకసారి మా దగ్గర రావడానికి వీల్లేదు. ఎందుకంటే మా కార్మికులందరి దగ్గరికి యంత్రాడ్స్, హెల్మెట్, సేఫ్టీ అన్ని వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో.